హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి లక్షిత వ్లాగ్స్. టుడే వీడియో ఏంటంటే మీకైతే తన్మేలు చూస్తే అర్థమైంది కదా, మా పాపకైతే స్కూల్కి వెళ్ళడానికి అయితే షాపింగ్ అయితే చేసేసాము. ఇప్పుడైతే ఇక స్కూల్ అయితే ఓపెన్ అయిపోయినాయి కదా, ఇక పేరెంట్స్కి అయితే హడావడి అనేది స్టార్ట్ అయిపోయినట్టే. బయటికి పోదాం అంటే ఇక చాలు, ఇక మా పిల్లలు అయితే అస్సలకి ఆగరు. ఇక పోదాంపా అంటారు. ఇక్కడైతే మా బాబు అయితే ఒకటే హాయ్ హాయ్ అని అయితే చెప్తా ఉండు కదా. ఇప్పుడైతే ఇక వెళ్తున్నాము. స్కూల్ షాపింగ్ అంటే ఏముంటుంది, ఇక ఒక బ్యాగ్ తీసుకోవాలి, వాటర్ బాటిల్, టిఫిన్ బాక్స్ ఇలాంటివి అయితే తీసుకోవాలి కదా. చిన్న చిన్న థింగ్స్ అయితే ఉంటాయి కదా, ఇక పిల్లలకు సంబంధించినవి. ఇక అవి అయితే ఇక తీసుకుందామని చెప్పేసి అయితే ఇక స్టార్ట్ అయిపోయినా. ఫస్ట్ అయితే స్మార్ట్ బజార్కి అయితే పోయినాము, కానీ అందులో అయితే ఏమీ లేవు. అంటే ఇక వాటర్ బాటిల్ కానీ బ్యాగ్ కానీ లేవు. అంటే టిఫిన్ బాక్స్ ఉంది కానీ ప్లాస్టిక్ అయితే ఉన్నది. ఇక ప్లాస్టిక్ ఎందుకు స్టీల్ తీసుకుందామని చెప్పి ఇక అక్కడైతే ఏమీ తీసుకోలేదు. నార్మల్గా అయితే ఇక చూసేసి వచ్చేసాం. ఇప్పుడైతే వేరే దగ్గరికి అయితే వెళ్ళినాం అనమాట. అంటే ఇక్కడ సీతాఫల్ మండీలు అయితే ఉంది కదా, అక్కడైతే ఆశీర్వాద షాపింగ్ మాల్ అయితే ఉంటుంది. అక్కడైతే ప్రతిదీ దొరుకుతుంది, పిల్లలకు సంబంధించింది ప్రతిదీ. యూనిఫామ్ కాంచిని, వాటర్ బాటిల్ కానీ, టిఫిన్ బాక్స్ కానీ, పెన్సిల్ లైజర్ ప్రతి ఒక్కటి దొరుకుతుంది అందులోనే. లాస్ట్ ఇయర్ అయితే మా పాప కోసం అయితే అందులోనే పోయి అయితే తీసుకొచ్చినాం, స్కూల్ యూనిఫామ్ కాంచిని. ఇక సీతాఫల్ మండీలు అంటే ఇక హైదరాబాద్లో ఉన్న వాళ్ళకైతే ప్రతి ఒక్కరికి తెలిసి ఉంటుంది కదా. ఇక అక్కడనే అన్నీ అయితే దొరుకుతాయి. ప్రతి ఒక్క స్కూల్ వాళ్ళకి స్కూల్ డ్రెస్ కూడా దొరుకుతుంది. ఇప్పుడైతే మేము వెళ్తున్నాం. ఇక వెళ్తుంటే ఇక ట్రాఫిక్ జామ్ అయింది కదా, బీభత్సంగా జామ్ అయింది, చాలా టైం పట్టింది. ఇది అనమాట ఇక షాపింగ్ మాల్ అయితే. ఇక లోపలికి అయితే ఎంట్రీ ఇచ్చేసాము. సెకండ్ ఫ్లోర్లో అయితే ఇక బ్యాగులు కానీ, స్కూల్ డ్రెస్సులు కానీ, వాటర్ బాటిల్ కానీ అలాంటివి అయితే ఆడైతే అమ్ముతారు. ఈ ఆడికైతే పోయి షాపింగ్ అయితే చేసుకొని కిందికైతే వచ్చేస్తున్నాము. ఎందుకంటే ఇక మనకి ఇక లోపల అనేది ఇక వీడియో తీయనియరు కదా, అందుకని ఇక లోపలైతే ఏం తీయలేదు. షాపింగ్ అయితే చేసుకొని స్టెప్స్ దిగుతుంటే ఇక్కడ మా పిల్లలు అయితే ఒకటే ఆడుతూ ఉన్నారు, దిగుతూనే లేరు చూడండి. ఇక పిల్లలతో వస్తున్నాయితే ఇక అంతా ఇంత అసలు మామూలుగా ఉండదు. ఎక్కడికి పోయినా సరే ఇక మా పిల్లలు అయితే బీభత్సంగా అల్లరి చేస్తారు. అందరి పిల్లలు ఇలాగే ఉంటారో తెలియదు, మా పిల్లలు ఇలా ఉంటారో తెలియదు, కానీ మస్తు అంటే మస్తు అల్లరి చేస్తూ ఉంటారు. ఇక షాపింగ్ అయితే చేసుకొని ఇంటికి అయితే వస్తున్నాం. వస్తుంటే అయితే ఇక పెట్రోల్ అయితే కొట్టించుకున్నారు పక్కనే తార్నాక దగ్గర. ఇక పెట్రోల్ కూడా కొట్టించుకొని అయితే ఇంటికి అయితే వచ్చేసాం. ఇంటికి అయితే వచ్చినాక అయితే మా పాప అయితే నేనే చూపిస్తానైతే అనింది. అయితే సరితీ చూపెట్టు, ఇక ఇద్దరం కలిసి చూపెడదాం తీ అని అయితే ఇదైతే ఇద్దరం అయితే కూర్చున్నాము. ఇప్పుడైతే మా పాప కోసం అయితే ఏమేమి తీసుకున్నాం అనేది అయితే చూపిస్తాం. మీరైతే ఒకసారి అయితే చూసి. మా పాపకైతే ఈ బ్యాగులు అయితే అస్సలు అంటే అస్సలకే ఉండే. లాస్ట్ ఇయర్ అయితే 2 బ్యాగులు అయితే వాడింది. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ కొత్త బ్యాగు. మళ్ళీ ఇయర్ ఎన్ని బ్యాగులు వాడుతుందో ఏమో, అసలు బ్యాగులు అనేది సరి ఉంచుకోదు. తొందరగా చినిగిపోతుంది, తొందరగా చినిగొట్టుకుంటుంది, ఆగమాగం అయితే చేస్తూ ఉంటుంది. ఇప్పుడు దీంతోనైతే 3 బ్యాగు ఆమె స్కూల్ పోయిన కాంచిన అయితే. లాస్ట్ ఇయర్ అయితే 2 బ్యాగులు యూజ్ చేసింది. ఇప్పుడు మళ్ళీ ఎన్ని యూజ్ చేస్తుందో ఏమో చూడాలి. ఇక్కడ అయితే చూడండి మా పిల్లలు అయితే ఎట్లా చేస్తుండో, మా బాబు అయితే చూడండి ఎట్లా చూస్తుండో. ఇంకా వాడిని కూడా స్కూల్కి అయితే పంపించాలి, కానీ ఇప్పుడు కాదు, దసరా హాలిడేస్ అయిపోయినాక మధ్యలోనే జాయిన్ చేపిద్దాం అయితే అనుకుంటున్నాము. ఎందుకంటే ఇక వాడు తొందరగా జల్లిన పోడో తెలియదు, కానీ మా పాప అయితే జల్లిన అసలు అలవాటు అయిపోయింది స్కూల్కి. కొంచెం కూడా ఏడవలేదు స్టార్టింగ్లో కూడా. మరి వీడు ఏడుస్తాడని అనిపిస్తుంది, ఎందుకంటే నన్ను ఇష్టపెట్టి అస్సలకే ఉండడు. అందుకోసం ఇక దసరా హాలిడేస్ అయిపోయినాక మెల్లిమెల్లిగా జాయిన్ చేపిద్దామని చెప్పి ఇక వాడిని అయితే ఇక అప్పుడే జాయిన్ చేపిద్దామని చూసినాం. ఇక వాడైతే ఒకటే చూస్తుండు, ఏం కొన్నారు ఏం కథ, అక్కకేమో స్కూల్ బ్యాగ్ కొన్నారు అన్నట్టు అయితే చూస్తూ ఉన్నాడు. ఈ కర్చీపులు అయితే లెక్కలేవు మా పాపకైతే. అసలు ఎన్ని పోగొట్టుకొని వస్తుంది అంటే అన్ని పోగొట్టుకొని అయితే వస్తుంది. ఎన్ని కొంటామో అసలు అయితే కర్చీపులు అయితే. ఇదైతే వాటర్ బాటిల్, స్టీల్ వాటర్ బాటిల్ అయితే తీసుకున్నాము. చాలా మంచిగా బుడ్డగా మంచిగా ఉంది కదా. ఎందుకంటే మార్నింగ్ టైంలోనేమో ఆమె టిఫిన్ పెట్టుకొని వాటర్ పోసుకొని అయితే పోతుంది. నేను మళ్ళీ లంచ్ టైంలో లంచ్ పట్టుకొని పోతా కదా, అప్పుడు ఇంకో బాటిల్లో కూడా వాటర్ పోసుకొని పోవచ్చు కదా అని చెప్పి ఇక చిన్న బాటిల్ అయితే తీసుకున్నాం. ఆమెకైతే సెట్ అవుతుంది మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు. మళ్ళీ ఆఫ్టర్నూన్ అయితే నేను వెళ్తా కాబట్టి మా బిల్ అయితే ఎంత అయిందని ఇక్కడైతే చూపిస్తున్నాను. అసలు ఏం తీసుకున్నామో ఏమో కానీ మాకైతే బిల్ అయితే 1000 మీద 28 రూపీస్ అయితే అయ్యింది. తీసుకున్న తక్కువ సామాన్లకే అంత రేట్ అయిపోయింది. మేమైతే తక్కువ ప్రైస్ అయితే తీసుకున్నాం, మా బడ్జెట్ అయితే పట్టి. మిడిల్ క్లాస్ వాళ్ళం కదా, ఎక్కువ రేట్ అయితే తీసుకోలేము కాబట్టి. ఇక్కడైతే మా బాప అయితే బొమ్మ అయితే చూపిస్తుంది. బొమ్మ కూడా కొనుక్కున్నారు అనమాట, చిన్న బొమ్మ మంచిగా ఉంది. అదేమో నడుస్తూ ఉంటుంది. ఇక అదే చూపెట్టు అంటే నేనైతే చూపిస్తున్నాను. మీరు కూడా మీ పిల్లలకైతే షాపింగ్ చేయించి ఇలా స్కూల్ షాపింగ్ చేపిస్తే కామెంట్ చేయండి. ఈ వీడియో ఇంతవరకు చూసిరా, థ్యాంక్ యూ సో మచ్, బాయ్ బాయ్ గాయ్.